హలో గైస్, నేనైతే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా దుబాయ్లో కొన్నా అనమాట. ఇవన్నీ ఇంటికి నీట్గా తీసుకువెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు నేను రిటర్న్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఈ బాక్సెస్ అన్నీ ఇలా పట్టుకువెళ్ళడం అసలు అవ్వదు, అసలు తీసుకువెళ్ళడమే అవ్వదు. బట్ ఏంటంటే మనం ఓపెన్ చేసి బాక్స్ వేరేగా ఫోన్ వేరేగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకున్నాం అనుకోండి, బాక్స్ వేరేగా ఫోన్ వేరేగా పెట్టేసి మనకి తీసుకొచ్చేయచ్చు, నో ప్రాబ్లం. దానికి మనకి పెద్దగా రిస్ట్రిక్ట్ అయితే చేయరు. బట్ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, అంతే కస్టమ్స్ వాళ్ళకి మనకి అమౌంట్ ఎంతైతే ఉందో దీనికి డబల్ ట్రిపుల్ పే చేయాల్సి వస్తుంది. నేనైతే యాక్చువల్గా నీట్గా బాక్సెస్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటా. బట్ ఇవి అన్బాక్స్ చేసే నేను తీసుకువెళ్ళాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా బాగా చూపిద్దాం అనుకున్నా అన్బాక్స్ చేసి. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను అన్బాక్స్ చేసే తీసుకువెళ్ళాలి. అన్బాక్స్ చేసేసి మొత్తం అన్ని కూడా బ్యాగ్ లో పెట్టేస్తామాట. అప్పుడు మనకి వాళ్ళు అడిగినా కూడా ఇలా నేను వ్లాగింగ్ పర్పస్ కోసం ముందే తీసుకొచ్చాను, అప్పుడు కూడా నాకు చెకింగ్ చేశారు మొత్తం ఇక్కడ కొన్ని ఐటమ్స్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ అండ్ కెమెరా ఇవన్నీ నేను ముందు తీసుకొచ్చామాట. అండ్ గింబల్ ఇవన్నీ కూడా ముందు తీసుకొచ్చాను. మిగతా బాక్సెస్తో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కొన్నమాట. కానీ మీకు మళ్ళీ ఇండియా వెళ్ళాక డీటెయిల్గా అయితే ప్రతి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చాలా బాధ వేస్తుంది యాక్చువల్గా, బట్ తప్పదు. ఇక్కడ ఇవన్నీ అన్బాక్స్ చేసేస్తాయి ఇప్పుడు. ఓకే, అన్బాక్స్ చేసే ముందు మీకు టోటల్ ఏం తీసుకున్నా అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి GoPro 12 అంటే యాక్షన్ కెమెరా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నా, దుబాయ్ నుంచి అబుదాబి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ రోలర్ కోస్టర్ ఉంది, అది మనకి 240 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తుందంట. అలాంటి వాటిని మనం అయితే ఫోన్లో రికార్డ్ చేయలేం. దానికోసం GoPro లాంటి యాక్షన్ కెమెరా ఉంటే మనకి ఫుటేజ్ చాలా బాగా వస్తుంది. నేను మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా చెప్పాను, అప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తానని చెప్పి. మీకు ఒకవేళ ఫ్యూచర్స్ అన్ని కావాలంటే అక్కడ చెక్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్గా మళ్ళీ చెప్తాను అంతా. అలానే నెక్స్ట్ వన్ ఇది DJI మైక్. ఇప్పుడు నేనైతే వైర్డ్ బోయే M1 Pro యూస్ చేస్తున్నాను. నాకు DJI ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలా ఫాస్ట్గా కూడా గ్రో అయ్యారు వాళ్ళు. ప్రైజెస్ అయితే నేను అక్కడ ఇక్కడ కంపేర్ చేసి మీకు డీటెయిల్గా అయితే తర్వాత చెప్తాను. నెక్స్ట్ వన్ ఇది సోనీ కెమెరా. మనకి ఇది హైబ్రిడ్ కెమెరా అన్నమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా బాగా తీస్తుంది. అంటే సోనీ S సిరీస్ అని ఉందనుకోండి, అది ఓన్లీ సెన్సిటివిటీ పర్పస్, ఓన్లీ వీడియోస్ బాగా తీస్తుంది. అలానే R సిరీస్ అని ఉంటే అది రెజల్యూషన్ పర్పస్ మాట. బట్ ఇందులో ఏంటంటే మనకి రెండు ఉంటాయి. ఈ జస్ట్ బాడీ ఉంది కదా, ఈ బాడీనే 2,20,000 ఉంటుంది అరౌండ్. ఇంకా నేను దీనికోసం లెన్స్ కొనాల్సి ఉంది. ఇప్పుడు మార్కెట్ వెళ్ళి కొనాల్సి ఉంది. యాక్చువల్గా 2 లెన్స్ కొనాలి, అవి కూడా దాదాపు ఒక 3 lakhs వరకు అవుతాయి. బట్ ఏంటంటే నేను దాన్ని బాగా యూస్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇంత డబ్బులు దేనికంటే నాకు ప్యాషన్ అనమాట, చాలా ఇష్టం. ఖచ్చితంగా నేను మీకు ప్రామిస్ చేస్తాను, క్వాలిటీ అయితే అసలు తగ్గేదే ఉండదు ఎక్కడ కూడా. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ బిగ్ వన్, ఇది DJI Air 3 మాట. ఇది చాలా పవర్ఫుల్ కాంబో యాక్చువల్గా. 2 కెమెరా సిస్టమ్తో ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పవర్ బ్యాంక్. దీని గురించి కూడా ఒక వీడియో పెడతాను మీకు. ఇది డ్యూయల్ C పిన్తో వస్తుంది అనమాట. ఇన్ని ప్రొడక్ట్స్ ఉండేటప్పుడు 2 Type-C పాయింట్స్ ఉంటే వర్త్ మనకి అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మొబైల్ గింబల్. దీనిలో మనకి తక్కువ కాస్ట్స్ కూడా ఉంటాయి. ఇదేంటంటే DJI Osmo 6 మాట. అరౌండ్ 14,000 ఎంత ఉంది దీని ప్రైస్ ఇప్పుడైతే. కెమెరా కోసం అని చెప్పి గింబల్ తీసుకున్నాను. ఇది మినీ మాట మనకి. ఇప్పుడు ఈ కెమెరాకి ప్లస్ నేను కొనబోయే కిట్ లెన్స్ 35mm or 50mm తీసుకుంటాను అనమాట. G మాస్టర్ కిట్ లెన్స్. దానికి కరెక్ట్ గా సరిపోయే కాంపాక్ట్ సైజ్ నేను తీసుకున్నాను. హెవీ వెయిట్ ట్రావెలింగ్ లో అసలు మనం హ్యాండిల్ చేయలేం, సో దానికోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్రోమేజ్ లైట్ అనమాట. మనకి RGB లైట్స్ కూడా వస్తాయి, అక్కడ ఉన్న లొకేషన్ బట్టి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు GoPro మరి చీకట్లో ఉండేటప్పుడు కొంచెం నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. SD కార్డ్స్ కూడా కెమెరాకి సంబంధించి డ్రోన్ అండ్ మన GoProకి సంబంధించి కొన్నాను. వీటి కాస్ట్స్ అన్నీ ఇండియాలో ఎంత ఉన్నాయి, నేను ఇక్కడ ఎంత కొన్నా, ఇక్కడ ఆన్లైన్లో ఎంత ఉన్నాయి, ఇక్కడ అంటే దుబాయ్లో ఆన్లైన్లో ఎంత ఉన్నాయి, లోకల్ స్టోర్లో తీసుకుంటే ఎంత తగ్గాయి, ఎంత ప్రైస్ మనం తీసుకుంటే ఎంత ఎఫెక్టివ్గా పడుతుంది అన్నీ కూడా మీకు చెప్తాను. అలానే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే కరెన్సీ కన్వర్షన్ అనమాట. చాలా మంది తెలియకుండా బయలుదేరిపోతుంటారు. కరెన్సీ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక వైజాగ్లో మార్చేసాను మొత్తం మనీ అంతా కూడా. వాళ్ళు అరౌండ్ 23.5 నాకు ఇచ్చారు, ఆ ప్రైస్కి ఇచ్చారు. 3 lakhs పట్టుకుంటే మనకు 12,000 మైనస్ చేసి ఇస్తారు అన్నమాట డబ్బులు. ఇంతవరకు కూడా HDDనే యూస్ చేసేవాడిని, బట్ ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువైనా కూడా SSD అయితే తీసుకున్నా. ఇందులో డిస్క్ ఉండదు, డైరెక్ట్ గా మనకి పోర్టబుల్ చిప్స్ ఉంటాయి అంతా లోన. ఇంకా డేటా పోతుంది, డిస్క్ ఏమైనా అవుతుంది అనే భయాలు అయితే ఉండవు దీంతో, అదొక అడ్వాంటేజ్. బట్ ప్రైస్ చాలా ఎక్కువ. కెమెరాకి వచ్చే యాక్స్ సిరీస్ కొనే ప్రతిది కూడా మనకి బాగా కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీకి తగ్గట్టు లెన్స్ మనం కొంటేనే ఈ బాడీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ లెన్స్ యూస్ చేస్తానంటే ఈ బాడీ కొనడం వేస్ట్ మాట. బట్ ఆ లెన్స్ ఒక్కొక్కటి కూడా 1,50,000 కాస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. జూమ్ లెన్స్ కూడా అంతే, అది కూడా దగ్గర 1,50,000 1,70,000 వరకు ఉంటుంది G మాస్టర్ లెన్స్. నార్మల్ అయితే సామ్యంగ్ టామరాంగ్ అవన్నీ కూడా ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి
పవర్ఫుల్ మ్యాక్బుక్ ప్రో M2 Pro చాలా పవర్ఫుల్ డివైస్ అన్నమాట. యాపిల్ లాంచ్ చేసింది. ఇంతకు ముందు మనకి చాలా థిన్‌గా ఉండేవి చూసారా? నేనేంటంటే థిన్‌గా ఉంటే మనకి వాడుకోవడం బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ కదా అని చెప్పి తీసుకునేవాడిని. బట్ అందులో ఫ్యాన్స్ ఉండవు, పెర్ఫార్మెన్స్ ఉండదు, ఎఫిషియన్సీ ఉండదు, ఏది ఉండదు. నాకు ఇంత లావుగా యాపిలే పెట్టారంటే ఇందులో ఎంతో పవర్ ప్యాక్డ్ ఎఫిషియన్సీ ఉంటుంది పక్కా అని చెప్పి అనుకున్నాను. ముందు చాలా యూస్ చేశాను. మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో టచ్ బార్ ఉంటుంది కదా, 2018 మోడల్ టచ్ బార్ ఉంటుంది. బట్ బాగా హీటింగ్ కంప్లైంట్స్ వచ్చాయి. దీని పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మీకు ఎడిటింగ్ కి ఎక్స్ట్రా మానిటర్, ఎక్స్ట్రా CPU ఏది కూడా అక్కర్లేదు, చక్కగా రెండర్ చేస్తుంది. ఒక్కొక్కటి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే హార్డ్ డిస్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ బాక్సెస్ అన్ని ఇక్కడ వదిలేయాలి, అదే నాకు చాలా బాధ వేస్తుంది. అసలు చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి తక్కువకి వచ్చే ఇంకా ఆనందపడాలి మనం. దిస్ ఈజ్ వెరీ పోర్టబుల్, ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఇది చూడండి, ఇదే చిన్నదని ఫీల్ అవుతుంటాను నేను యాక్చువల్గా. మొన్న పవర్ బ్యాంక్ తీసుకున్నాను, చూపించాక ఇది కూడా చిన్నదని చెప్పి అనుకున్నాను. ఇది మరీ చిన్నది అసలు. ఇందులో ఏమైనా ఉందా లేదా భయం వేస్తుంది ఇప్పుడు నాకు. ఇదేం డూప్లికేట్ అని చెప్పి 2TB. యాక్చువల్లీ జస్ట్ కిడ్డింగ్, డూప్లికేట్ ఏమి ఉండదు. మనం అంత ఈజీగా ఏం తీసుకోం, చాలా హ్యాండీ, తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు కొంచెం సాటిస్ఫై అనిపించింది. 12,000 పెట్టాం ఎందుకబ్బా అని చెప్పి. ప్రతిదీ పెట్టేటప్పుడు కూడా ఇంత డబ్బులు అయిపోతుంది ఫీల్ వచ్చింది. ఎంత ప్యాషన్ ఉండొచ్చు, బట్ డబ్బులు చాలా ఎక్కువయ్యాయి. దానికి తగ్గట్టు క్వాలిటీ వస్తే ఆటోమేటిక్ మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో అదనమాట. బాక్స్లో కూడా మీకు ఏముంటుందో చూపించడం అవ్వదు. కెమెరా యాంగిలింగ్ అంతా కూడా బయట ఉన్నాం కదా. వీళ్ళంటే Type-C టూల్, USB నార్మల్ ఇది ఇచ్చారు, జస్ట్ 2 మాట. ఇది కూడా ప్రోమైజ్ మెమరీ కార్డ్స్ అని ఉంటాయి కదా, చాలా ఫుటేజ్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సూట్ కేస్ లాగా, ఇంకా పడిపోయినా ఏం కాదు. చూడండి, పెద్ద సూట్ కేస్ ఉంటుంది చూసారు, డ్రిల్లింగ్ మెషిన్స్ అన్ని పెడతారు, అటువంటి సూట్ కేస్ మాట ఇది. చిన్న పెన్ ఇచ్చారు వీళ్ళు. మనం అన్ని కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. DJI బ్రాండ్స్ చాలా బాగుంటాయి నిజంగా. మీరు ఎప్పుడైనా మనీ సేవ్ చేసుకొని, నేను ఆల్మోస్ట్ 6 months సేవ్ చేసుకున్నా ఇదంతా కూడా. ఇంకా EMIs పెట్టుకున్నా ఇష్టం కాబట్టి మరి తప్పదు. ప్రొడక్ట్స్ అయితే మాత్రం DJI కంపెనీ చాలా బాగుంటాయి. మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు, లైఫ్ చూస్తుంది బాగా. వీళ్ళు నీట్గా పౌచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాప్లే ఉన్నారు, ఇలాంటివి ఏది కూడా చేయరు. చార్జర్ ఇయ్యరు అయితే. పౌచ్ మళ్ళీ నార్మల్ కూడా కాలేదు, మధ్యలో మనకి స్ట్రిచ్చింగ్ ఉంది. సింగిల్ ఛానల్ మాట నేను తీసుకుంది. ఒకటేమో మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి, ఇంకోటి నా దగ్గర పెట్టుకోవాలి అంతే. మనం రికార్డ్ చేసేటప్పుడు ఇంకా చిన్న నాయిస్ సైడ్ నుంచి వస్తుంది కదా, అదంతా కూడా రిడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇది. ఇవైతే పెట్టేద్దాం జాగ్రత్తగా. ఈ పౌచ్ కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. ఇలాగ మిగతా కూడా అన్ని పౌచెస్ ఉంటే బాగున్నాం. SD కార్డ్స్ ఇవి ఓపెన్ చేయి. ఇవి కూడా ఓపెన్ చేసి ఈ సూట్ కేసులో పెట్టిస్తే బెస్ట్ ఏమో యాక్చువల్గా. ఇవి మాత్రం మనకి SDXC కార్డ్స్ మాట. 2 తీసుకున్నా, ఒకటి 256GB, ఇంకోటి 128GB కెమెరా కోసం అని చెప్పి. అండ్ ఇవేమో GoPro కోసం తీసుకున్నా ఈ 2. అలానే ఇది ప్రోమోస్ బ్రాండ్. వీళ్ళు కూడా పౌచ్ ఇచ్చారు. పౌచ్ ఇస్తే నిజంగా మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనం అయితే విడిగా కూడా కొనుక్కోవచ్చు, బట్ ఎగ్జాక్ట్ సైజెస్ వస్తాయి కదా. ఇదిగోండి, ఇదే చాలా లైటింగ్ అయితే వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ స్క్రీన్ వస్తుంది. మిగతా అన్ని కూడా ఓకే సాటిస్ఫై అయ్యాను, కానీ ఈవెన్ దుబాయ్ ప్రైస్కి వచ్చినా కూడా దీన్ని అయితే నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను. లైట్కి ఎందుకు ఇంత మనీ అని చెప్పి. వీళ్ళు కూడా USB-A to Type-C ప్రొవైడ్ చేశారు అందులో. అండ్ నెక్స్ట్ వన్ GoPro అన్బాక్సింగ్ డిఫరెంట్గా ఉంది. ఇది గైడ్, మొత్తం అంతా గైడ్ ఇచ్చారు. ఇది GoPro కాంపాక్ట్గా ఉంటుంది కానీ పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్. GoPro ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, చిన్నగా ఉంది, చాలా బాగుంది. దీనికి కానీ నాకు అప్పుడు తీయబుద్ధి కావట్లేదు, ఎందుకంటే యూస్ చేయను ఇప్పుడు నేను దీన్ని. రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది, అప్పుడు యూస్ చేస్తాను. కొండి అంతా కూడా అన్బాక్సింగ్ పాడైపోద్దేమో అన్నట్టు ఫీల్ వస్తుంది. ఇది రావట్లేదు అసలు. దీనిలో మనకి USB to Type-C ఇచ్చారు. అలానే ఇది వచ్చేసి మౌంట్, కొంచెం చూడండి, మీరే చూడండి. ఇది వచ్చేసి మౌంట్, స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చే ఒకటి ఉంది. చాలా బాగుంది. ఇది కూడా మనం ఎక్కడ వదిలేయాలి ఆయన. ఇదిగోండి, ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక్కటి మిస్ అయినా కూడా మనం ఇంకా అయితే దొరుకుతాయి, బట్ వాళ్ళు ఇచ్చిందే కదా. ఇది కూడా మౌంట్ అనుకుంటా. ఓకే, ఇది బ్యాటరీ GoProది, చాలా చిన్నగా ఉంది సైజు, చాలా చిన్నది. బ్యాటరీ నాకు తెలిసి ఇంకో బ్యాటరీ తీసుకుంటే బెస్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిల్టర్స్ మాట, UV ఫిల్టర్స్. ఇది కూడా అన్బాక్స్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది. అదే మనం హ్యాపీగా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటే నీట్గా మీకు అన్ని యాంగిల్స్లో చూపించేవాడిని. ఇది కూడా ఆల్మోస్ట్ 250 dirhams పడినట్టుంది. ఇది కూడా బాక్స్ ఇచ్చారు, మనకు ప్రాబ్లం లేదు, హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. అండ్ సోనీ బ్యాటరీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ప్యాకింగ్. బాక్స్ ఎంత బాగుంటే మనకి ఇది ఇక్కడ వదిలేయాలని చెప్పి ఎలా అనిపిస్తుంది. వావ్, దాని ఏం లేవు. దీని పౌచ్ ఇవ్వలేనట్టున్నారు వీళ్ళు. చాలా చిన్న సైజు ఉంది, బట్ ఎంత బరువు మోసుకొని ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటే చాలా కష్టం అవుతుంది. ఇంతే. ఈ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ మన దగ్గర అయితే ప్రైజింగ్ అరౌండ్ 35,000 అంతా ఉంది. ఇక్కడ నాకు 27 అనుకుంటా పడింది. నాకు ఎలా యూస్ చేయాలో నిజంగా తెలియదు.
నేను బాగా తెలుసుకోవాలి ముందు. ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూసుకుంటే చాలు. మీకు ఇప్పుడు ఏం కనబడిపోతే ఫీల్ అవ్వకండి, నేను మీకు మళ్ళీ నీట్గా ప్రతిదీ కూడా చూపిస్తాను. ఎందుకంటే యూజ్ అవుతాయి కదా, మీరు చూసి తీసుకొని కొనుక్కుంటే మీకు బెస్ట్. మనకి గింబల్ ఉంది కదా, ఫోన్ గింబల్, దానిలోనే కింద మనం స్క్రూ ఫిట్టింగ్ మాట ఇది సేమ్ మీకు చూపిస్తే చూడండి. ఇది కూడా అంతే, ఇక్కడ కనెక్టింగ్. ఇది మొబైల్ గింబల్, ఇది కెమెరా గింబల్. చూడండి ఏది కావాలంటే అది. ఇది పట్టుకొని మనం అసలు హ్యాండిల్ చేయగలమా ఎంత బరువు? ఇది మనకు సింపుల్గా అయిపోతుంది. ఒక ఫోన్, ఒక శాంసంగ్ S23 ఇలాంటి ఫోన్ ఉంటే, ఐఫోన్ కూడా అన్ని కండిషన్స్లో లొకేషన్స్లో బాగా తీయలేదు, బట్ శాంసంగ్ ఏంటంటే ప్రతి కండిషన్లో బాగా తీస్తుంది. అల్ట్రా సిరీస్ మెయిన్గా కాదు, అల్ట్రా సిరీసే. అల్ట్రా మాత్రం తీయగలదు. అందులో కూడా S23 అల్ట్రా అయితే ఇంకా పెర్ఫార్మెన్స్ తీసేస్తుంది. అంటే ఈ రెండు పెట్టాలంటే ఇంత ప్రైస్ పెట్టమని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే డిజిటెక్ ఉంటుంది, నార్మల్ ఫోన్స్ కూడా ఉంటాయి. బట్ గింబల్ అనేది మీకు స్మూత్గా తీస్తుంది, ఫుటేజ్ సేక్ అవ్వకుండా. ప్రతి ఒక్కరు కూడా ఎంత డబ్బులు పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. సో యూజ్కి మీకు కొంచెం ఏమైనా కుదిరితే గింబల్ యూస్ చేస్తే ఫుటేజ్ బాగా వస్తుందని చెప్తున్నాను అంతే. వీళ్ళు సూపర్ అసలు, టైప్ సి ప్రొవైడ్ చేశారు. ఏ పడేసాను అప్పుడు చాలా ఉన్నాయి, దేనికి ఏదో కూడా తెలీదు. చిన్న అలా చాలా ఉంటూనే ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్కి కూడా. అన్ని మౌంట్స్ స్క్రూస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో అయితే అరౌండ్ దీని ప్రైస్ 1,70,75 ఉందని చెప్తున్నారు. డ్రోన్ DJI Air 3. ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది ఏకంగా కాంబో ప్యాక్ మాట, డ్రోన్తో పాటు ఇంకేం కావాలో అన్నీ కూడా ఉంటాయి దీనికి. లెట్స్ అన్బాక్స్ దిస్. మనకి ఎయిర్పోర్ట్లో పట్టుకోపోతే చాలు, ఎంత మనం లాగింగ్ అని చెప్పినా ఇన్ని సామాన్లు ఏంట్రా బాబు అని చెప్పాడు ఇచ్చి, ఏమని చెప్తాం. ఇక్కడ మనకి డైరెక్షన్ ఇచ్చి టేప్ ఇచ్చారు, ఇలా చేస్తే అయిపోతుంది. అసలు బాక్స్ తీసేసినా పర్లేదు, దీనికి ఎంత మంచి పౌచ్ ఇచ్చారు చూడండి. కానీ ఇవన్నీ పట్టుకొని మోసుకొని మనం ఫుటేజ్ తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదే DJI Air 3 సిరీస్. దానికి సంబంధించిన మనకి మొత్తం అన్నీ కూడా ఇవి ఉంటాయి కదా, ఫ్యాన్స్, అలానే RC కంట్రోల్. డైరెక్ట్గా దీనికి ఏంటంటే పెద్ద స్క్రీన్ వచ్చేస్తుంది, OLED స్క్రీన్ అనుకుంటా. ఇది మనం డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే దీంతోపాటు బ్యాటరీ 3 బ్యాటరీస్ ఇచ్చారు. ఇందులో 3 బ్యాటరీస్ ఉండాలి, 2 బ్యాటరీసే ఉన్నాయి. అంటే డైరెక్ట్గా మనకు ఒక బ్యాటరీ వస్తుంది దీనిలో, ఈ ఫ్లైట్లో. ఇది వచ్చేసి RC కంట్రోల్. హ్యాపీగా ఎక్కడి నుంచి చూసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు, ఇలా చూసుకొని. సో ఎక్సైటెడ్ రియల్లీ. అసలు గ్యాప్ లేకన్నా ట్రావెలింగ్లో ఉండడం వల్ల మీకు వాయిస్ సరిగ్గా రాకపోవచ్చు, సో అడ్జస్ట్ అయిపోండి కొంచెం. సో అది బ్యాగ్లో మనకి ఏం లేదు, జస్ట్ టైప్ సి ఇచ్చారు ఇక్కడ అంతే. మిగతా గైడ్ ఇది ఎలాగా ఆపరేట్ చేయాలి డ్రోన్ అని చెప్పి. అంటే దీనిలో అయితే ఇంకేం లేవు. బట్ బ్యాగ్ క్వాలిటీనే నార్మల్గా లేదు, ఇంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేమో చాలా మంచి క్వాలిటీ బ్యాగ్ ఇచ్చారు. DJI బ్రాండ్ కాబట్టి లిటరల్లీ ఒక 3,000 పెట్టి కొనుక్కోవచ్చేమో ఈ బ్యాగ్ మనం. సో అది గైస్, మొత్తాన్ని పెంట అయిపోయింది ఇక్కడ అంతా కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చాలా మంచి వీడియోస్ వస్తాయి, ఇన్ఫర్మేటివ్ మెయిన్గా. సో తెలుసుకోండి, నాలెడ్జ్ యూజ్ అవుతుంది.